అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితము సంతోషంగా గడపాలని, వారి జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు. దానికోసము అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు ఉదయమే దీపారాధన చేసి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ప్రతిరోజు ఉదయము, సాయంత్రము కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనము ఉదయం చేసే పూజ కంటే కూడా సాయంత్రం చేసే పూజకు ఎక్కువ ఫలితం వస్తుంది. సాయంత్రం చేసే పూజలో గనక కొన్ని నియమాలు పాటించినట్టయితే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. సాయంత్రం పూజ చేసేవారు ఏ నియమాలు పాటించాలి, ఏ సమయంలో పూజ చేయాలి మొదలైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా సాయంత్రం సమయంలో పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. లక్ష్మీదేవి కటాక్షం ఉన్నట్లయితే ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు రావు. లక్ష్మీదేవి కటాక్షం కోసము, అనుగ్రహం కోసము ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంటి ప్రధాన ద్వారం గనక చీకటిగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించదు. సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూడా దీపాలు గనక వెలిగించినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. చీపుర్ని ఎక్కడంటే అక్కడ కొంతమంది పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ పక్కన కానీ చీపుర్ని ఎప్పుడూ పెట్టకూడదు. ఇంట్లో ఉన్న చీపుర్ని ఎవరికీ కనపడకుండా తలుపు వెనకాల పెట్టుకోవాలి. చీపుర్ని ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదు. రాత్రిపూట లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అందువలన ఇంటి ప్రధాన ద్వారము ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. డబ్బు సమస్యలు తొలగిపోవాలంటే ఇంట్లో తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వెయ్యాలి. రావి చెట్టులో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటారని చెప్తుంటారు. సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద దీపం గనక వెలిగించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలా ఇలా చేయటం వల్ల ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా చేతికి వస్తుంది. శుక్రవారం రాత్రి నిద్రపోవటానికి ముందు లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూల మాలను సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. దాంతో ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు లక్ష్మీదేవికి గులాబీ మాలను సమర్పించాలి. ఇలా గనక సమర్పించినట్లయితే వారి యొక్క వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల అనేక కష్టాలు ఏర్పడతాయి. అలాంటి వారు చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పరిహారం చేసిన వెంటనే జీవితంలో ఎంతో పెద్ద మార్పు సంభవిస్తుంది. ఈ విషయాన్ని మీరు స్వయంగానే తెలుసుకోవచ్చు. సాయంత్రం చేసే పూజలకు ఎంతో శక్తి ఉంది. మామూలుగా చేసే పూజల కంటే కూడా సాయంత్రం చేసిన పూజకు 1000 రెట్ల ఫలితం లభిస్తుంది. సాయంత్రం సమయంలో 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవుడికి నమస్కారం చేసుకొని ఏ కోరిక కోరుకున్నా తదాస్తు దేవతల యొక్క అనుగ్రహంతో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చాలామందికి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపేసేసి పడుకోవటం అలవాటుగా ఉంటుంది. అయితే అలా ఎప్పుడూ చేయకూడదు. ఇంట్లో చీకటిగా ఉన్నట్లయితే అస్సలు మంచిది కాదు. దేవుడి గదితో సహా అన్ని లైట్లను ఆఫ్ చేసేసినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందువలన దేవుని గదిలో తప్పనిసరిగా ఒక్క దీపమైనా వెలుగుతున్నట్లుగా చూసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రము ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు పూర్వీకుల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక రాగి నాణ్యాన్ని తీసుకొని దాన్ని అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకొని దాన్ని మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు సమృద్ధిగా ఉంటుంది. సాయంత్రం సమయంలో పూర్వీకులను స్మరించుకున్నట్లయితే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకుల ఆశీస్సులు కనుక ఉన్నట్లయితే అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా పూర్వీకుల ఆశీస్సుల వల్ల లభిస్తుంది. సూర్యాస్తమయం వేళ ఇల్లంతా దీపకాంతులతో నిండిపోయి ఉండాలి. నిష్ఠగా పూజ చేసుకోవాలి. సూర్యాస్తమయ సమయంలో ఖాళీ చేతులతో ఇంటికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఏదైనా కొనుక్కొని తీసుకొని పూలు కానీ పండ్లు కానీ ఇంటికి కొనుక్కొని తీసుకుని వెళ్ళాలి. సాయంత్రం సమయంలో ఎవరికి పాలు, పెరుగు మొదలైన వాటిని అప్పుగా ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం సమయంలో ఎవరికి డబ్బు కూడా అప్పుగా ఇవ్వకూడదు.
సాయంత్ర సమయంలో మన ఇంట్లోనే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని, మనం ఏదైనా ఆ సమయంలో మంచి చెడు మాట్లాడినట్లయితే తదాస్తు అంటూ ఉంటారని పెద్దలు చెప్తుంటారు. అందువలన సాయంత్ర సమయంలో ఎప్పుడూ కూడా మంచి మాటలే మాట్లాడాలి. మనము ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంగా ఉన్నామని, లేదా డబ్బు ఉన్నా కూడా డబ్బు లేదు అన్న నెగటివ్ మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. అలా మాట్లాడినట్లయితే డబ్బు లేకుండా పోవటము, అనారోగ్య సమస్యలు కలగటము జరుగుతుంది. సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు తప్ప ఇంకెవరు కూడా సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిద్రపోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బు ఇవ్వటం కానీ, ఎవరి నుంచి డబ్బు తీసుకోవటం కానీ చేయకూడదు. సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం యొక్క తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. ఆ సమయంలో లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండా ఇంట్లో ప్రవేశిస్తుంది. అందువలన ప్రధాన ద్వారం తలుపులు కనుక మూసి ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెనక్కు వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఇంటి వెనక వైపు ఉన్న తలుపులను మూసివేయాలి. లేకపోతే ఆ తలుపుల నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత తులసాకులను పొరపాటున కూడా తాకకూడదు. తులసాకులను కనుక కోసినట్లయితే ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది. సూర్యాస్తమయం తర్వాత మొక్కలు నిద్రపోతూ ఉంటాయి. అందువలన మొక్కలను తాకటం కానీ, పువ్వులు కొయ్యటం కానీ చేయకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా సాయంత్ర సమయంలో గనక ఈ పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.